నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఆదిరెడ్డి అప్పారావు ఆడియో కథలో ట్విస్ట్ల పర్వం కొనసాగుతోంది. అమ్మాయి జీవితం ఏమైపోతే మాకేంటన్న ధోరణిలో వైసీపీ తమ కుటుంబం కలహాలను రాజకీయం చేస్తుందని చంద్రకళ కోడలు విజయదేవి మీడియా ముందుకొచ్చింది. తన భర్త నుంచి తనను వేరు చేయడానికి అత్త చంద్రకళ చూస్తోందని జాన్ అనే వ్యక్తి తనపై హత్యాయత్నానికి ఒడిగట్టారని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఆదిరెడ్డి అప్పారావును కోరాని చెప్పిన యాండ్రపు విజయదేవి తాను ప్రాణాలతో ఉన్నాను అంటే అది ఆదిరెడ్డి అప్పారావు పుణ్యమేనని చెప్పుకొచ్చింది. అంటే కేసు వేసాం సార్, కేసులో కోర్టులో చూసుకుంటానన్నారు సార్ ఆయన. నాకు 2022లో నా భర్తతో వివాహం జరిగిందండి. మమ్మల్ని చాలా మోసం చేసి పెళ్లి చేసుకున్నారండి మా అత్తయ్య గారు. ఇప్పుడు ఏదైతే ఆడియో ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడి వైరల్ అవుతుందో, యాక్చువల్గా అసలు నేను ఇక్కడ ఇలా ప్రాణాలతో నించుని మీ అందరికీ నిజం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం ఆదిరెడ్డి అప్పారావు గారేనండి. ఎందుకంటే మేము చాలా పరువే ప్రాణంగా అనుకున్న ఫ్యామిలీ అండి మాది. నేను చాలా నరకం అనుభవించాను మా అత్తగారితో. ఆవిడ ఎలాంటి కారణం లేకుండా నాకు నా భర్తకి విడాకులు ఇవ్వాలని చూస్తున్నారండి. ఈ వ్యక్తి జాన్ మారుమూడి అని ఈ వ్యక్తితో మా అత్తగారు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నారండి. ఆ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని ఆవిడ నన్ను నా భర్తని విడదీయడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారండి. ఇదిగోండి జాన్ అనే వ్యక్తి, నేను ప్రజెంట్ ఏదైతే పాలచెర్ల హౌస్లో ఉంటున్నానో అక్కడికి వచ్చి కరెంటు వైర్లు కత్తిరించి వాటర్ అవన్నీ తీసేసి నన్ను ఎలా అయినా ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నారండి. దీని అంతటికీ కారణం ఏంటంటే కేవలం మా అత్తగారు మమ్మల్ని మోసం చేసి ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారండి. ప్రస్తుతం ఈవిడ నా భర్త ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేస్తున్నారండి. ఆయనతో పాటు పనిచేసే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రమాదేవి అండి. ఆ అమ్మాయితో చేతులు కలిపి నా భర్తని నన్ను విడదీయడం కోసం ఆ అమ్మాయి దగ్గర ప్రతి నెల డబ్బులు తీసుకొని, ఇవన్నీ ఆ అమ్మాయి ట్రాన్సాక్షన్స్ అండి. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని నా భర్తని నన్ను దూరం చేయాలని చూస్తున్నారండి. ఇలా బెదిరిస్తూ వస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గరికి వెళ్ళాం సార్ మేము. సార్ ఇలా జరిగిందంటే ఆయన ఏమన్నారంటే, నువ్వేం బాధపడకమ్మా, నేను ఉన్నాను, పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, నీకేం అన్యాయం జరగదు, నేను చూసుకుంటానులే అలాగని చెప్పి అలా ఉండేవాడు సార్. ఈ జాన్ అనే అతను, తర్వాత ఈ రమాదేవి అన్న అతను రావటం, ఎవరినైనా పంపించడం, కేసు విత్డ్రా చేసుకోకపోతే మీ ఆయన మేము కలిపి నిన్ను ఏమన్నా టార్చర్ చేస్తాం, మేము ఏమన్నా చేయగలం, పోలీస్ బలం మా దగ్గర ఉంది అలాగని చెప్పి మేము 18 మంది ఫ్యామిలీ సార్, 12 మంది ఫ్యామిలీలో 12 మందిని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించింది సార్. అక్కడ పెట్టితే అక్కడికి వెళ్ళి ఎస్పీతో ఇవన్నీ చెప్పి, సార్ ఇలా జరిగిందని చెప్తే ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్. వీళ్ళు ఇల్లీగల్గా ఉన్నారు, వీళ్ళు తప్పు లేదని చెప్పి మాకు రిపోర్ట్ ఇచ్చారు. అది మేము అక్కడ సబ్మిట్ చేశాం సార్. తర్వాత ఈ జాన్ అనే అతను ఎంత నరకం చూపిస్తున్నాడంటే, ఈ అమ్మాయి బయటకు వస్తే చాలు సార్, నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే నేను చంపేస్తాం, మీ మావయ్య మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం, అలా భయపిస్తూ ప్రతిసారి భయపించడం అదే సార్.